హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా 3 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. కంపెనీ పేరొచ్చేసి ఒక కంపెనీ హెటిరో, అలాగే అరబిందో, ఇంకో కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అనే ఈ ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో అయితే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం వన్ బై వన్ కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలని చెప్పి అనుకుంటున్నారో ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో మీరు ఎంటర్ అయ్యారంటే మంచి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఫ్యూచర్‌లో కూడా వేరే కంపెనీ మీరు మారాలి అనుకున్నా కూడా మంచి మంచి ఆఫర్స్ రావాలంటే ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో వర్క్ చేసి మీరు ఆ తర్వాత కంపెనీ చేంజ్ అయ్యారంటే మంచి అవకాశం అయితే రావడం జరుగుతుంది. సో, ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నప్పుడు మిస్ చేసుకోకండి. యూటిలైజ్ చేసుకోండి ఈ అవకాశాన్ని. వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ హెట్రో ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీని గురించి నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, హెట్రో ప్లాస్మా సైన్స్ అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీలో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇది హెట్రో కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయంటే క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎవరైతే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. అలాగే ఎంఎస్సీ, బీఎస్సీతో పాటు మైక్రోబయాలజీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికొచ్చేసి ఒక కండిషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. లాస్ట్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని 27 ఇయర్స్ ఏజ్ మాత్రం అడుగుతున్నారు ఫ్రెండ్స్. 27 కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బ్యాక్‌లాగ్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. అన్నీ క్లియర్ చేసుకుని ఉన్న క్యాండిడేట్స్‌కి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, అన్ని పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే క్యూఏ, క్యూసీ, ప్రొడక్షన్ ఈ 3 డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బెనిఫిట్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. లోకల్‌లో స్టే చేయడానికి కంపెనీ మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నైట్ షిఫ్ట్ అండ్ ప్రొడక్షన్ అలవెన్స్ ఇవి కూడా మీకు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ అలాగే ప్రొడక్షన్ అలవెన్స్ అని చెప్పి 2 అలవెన్స్ ఉన్నాయి. దాంతోపాటు రిటెన్షన్ బోనస్ ఎవ్రీ ఇయర్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక ఫెస్టివల్‌కి బోనస్ అనేది ఇస్తారు. దసరాకి గానీ, దీపావళికి గానీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. క్యాంటీన్‌లో సబ్సిడైజ్డ్ అంటే హాఫ్ అమౌంట్ కంపెనీ పే చేస్తుంది. హాఫ్ అమౌంట్ మీరు పే చేసి క్యాంటీన్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఫ్రీ అని చెప్పి మెన్షన్ చేయలేదు. ట్రాన్స్‌పోర్టేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకి డేట్ వచ్చేసి ఇక్కడ చూడండి 8th మార్చ్ రోజైతే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి పెంజర్ల విలేజ్, కొత్తూరు మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే ఈ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది దానికి సంబంధించిన ఇమేజ్ చూడండి, నోటిఫికేషన్ ఇమేజ్. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్యూఏ, క్యూసీ ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్‌లో ఎంఎస్సీ, బీఎస్సీ అలాగే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 23, 24, 25 ఈ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి. ఓకే. ఈ నోటిఫికేషన్ వచ్చేసి హెట్రో కంపెనీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇంకా మనం నెక్స్ట్ వచ్చేసి అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. మీకు హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు అరబిందో కంపెనీ గురించి ఇక్కడ చూడండి. అరబిందో కంపెనీలో వచ్చేసి ఇక్కడ కూడా 8th ఇంకా 9th ఈ 2 డేస్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌కి సంబంధించి మనం చూద్దాం ఇప్పుడు. దీనికి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో అయితే కంపెనీ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా అక్కడే కండక్ట్ చేస్తున్నారు. ఫార్ములేషన్ ప్లాంట్ ఇది. ఫార్ములేషన్ ప్లాంట్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అరబిందో ఫార్మా యూనిట్ 15లో అయితే పరవాడ దగ్గర ఉంది కంపెనీ. ఆ యూనిట్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అక్కడే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే దీనికి నియర్ బై ఉంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్‌లో తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్‌ని కూడా ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఓఎస్‌డి ప్యాకింగ్, బ్లిస్టర్, బాటిల్ అని చెప్పి సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్‌లో అయితే మీకు
ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది వేకెన్సీస్. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ బీఫార్మసీ ఇంకా ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ అన్ని ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. సో మనం దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఓన్లీ ఫ్రెషర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్కి ఫుల్ఫిల్ చేయడం కోసం బీఫార్మసీ ఎంఫార్మసీ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 8th, 9th ఈ 2 days అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్కి అయితే వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఓకే, యూనిట్ 15లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పరవాడలో. ఓకే, మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, అలాగే లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, దాంతోపాటు ఆధార్ కార్డ్ ఇంకా పాన్ కార్డ్ తీసుకెళ్ళండి. ఫ్రెషర్స్ అయితే ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇంక్రిమెంట్ లెటర్ ప్రీవియస్ కంపెనీది సిటీసీ ఇంక్రిమెంట్ లెటర్ విత్ సిటీసీ అలాగే లేటెస్ట్ 3 months పే స్లిప్స్ అడుగుతున్నారు, బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. అవి వచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే తీసుకెళ్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంఎస్ఎన్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 5th March రోజు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం. దీనికి వచ్చేసి క్యూఏ ఫార్ములేషన్లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మైక్రోబయాలజీ అలాగే ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఈ 2 క్వాలిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. క్యూఏ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. లాస్ట్ 23, 24 ఈ 2 yearsలో ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓకే, 5th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 2 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి సర్వే నంబర్ 1277 అండ్ 1319 to 1324 అని చెప్పి మెన్షన్ చేశారు. నందిగామ విలేజ్, కొత్తూరు మండల్, మహబూబ్ నగర్ డిస్టిక్ దగ్గర అయితే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి అయితే కనుక్కోవచ్చు. 04030487001 అలాగే 04030433787 అని చెప్పి 2 ఫోన్ నెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే, ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ కూడా అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకుని జిరాక్స్ కాపీస్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. ఓకే, క్యూఏ డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడిగితే అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి మీకు వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే. దీంతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.